గౌరవం, గొప్ప ప్రశంస నాకేముంటుంది. చాలా ఆనందంగా ఉంది. నన్ను ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద నిలబెట్టింది తెలుగు మాట, తెలుగు పాట, తెలుగు భాష. అంతే, అది నిర్వివాదాంశం. తెలుగు మాటతో, తెలుగు పాటతో, తెలుగు భాషతో నేను ఈ స్థాయికి వచ్చాను, ఈ వేదిక మీద నిలబడ్డాను. తెలుగంటే గోదావరి, తెలుగంటే గోంగూర, తెలుగంటే గొబ్బిళ్ళు, తెలుగంటే అరచేతి గోరింట, తెలుగంటే గుత్తొంకాయ, తెలుగంటే కొత్తావకాయ, తెలుగంటే పెరుగన్నం, తెలుగంటే ప్రేమ, జాలి, అభిమానం, తెలుగంటే వేమన్న, తెలుగంటే పోతన్న, తెలుగంటే భద్రాద్రి రామన్న, తెలుగంటే తిరుపతి ఎంకన్న, తెలుగంటే మాగాణి, నట్టింట్లో సాంబ్రాణి, తెలుగంటే హైదరాబాదీ బిర్యానీ, తెలుగంటే పచ్చని ఆడపిల్ల ఓణి, తెలుగంటే యమకారం, తెలుగంటే మమకారం, తెలుగంటే సంస్కారం, తెలుగంటే కొంచెం ఎటకారం, తెలుగంటే తెగింపు, తెలుగంటే పట్టింపు, తెలుగంటే లాలింపు, తెలుగంటే చల్లని తల్లి నోటి పిలుపు. ఇవేనా తెలుగంటే? ఇప్పుడు తెలుగుకి కొత్తగా ఇంకొకటి తోడయింది, తెలుగంటే ఆస్కార్ కూడా. తెలుగంటే ఆస్కార్. 95 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో, 95 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో సంపూర్ణ భారతీయ చిత్రానికి వచ్చిన మొట్టమొదటి ఆస్కార్ అవార్డు మనది, మన నాటు పాట. అంటే భారతీయులకి ఇంత ముందు వచ్చింది, కానీ భారతీయ చిత్రానికి రావడం ఇదే ప్రథమం. 95 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఆ వేదిక మీద ఎన్నో పాటలు మోగాయి, ఎందరి మాటలు ధ్వనించాయి. కానీ ఆ వేదిక మీద మోగిన మొట్టమొదటి తెలుగు పాటలోని తొలి పదం పొలం. అట్లాగే ఆ వేదిక మీద మోగిన మాటల్లో, ధ్వనించిన మాటల్లో మొట్టమొదటి తెలుగు పదం నమస్తే. నమస్తే అని నేను ఆ క్షణంలో, ఒక క్షణంలో నా నోటి నుండి వచ్చింది నమస్తే అనే పదం. పొలం అనేది మన జీవన విధానం, నమస్తే అనేది మన జీవన సంస్కారం. మన జీవన విధానాన్ని, మన జీవన సంస్కారాన్ని ఆ వేదిక నుండి, డాల్బీ థియేటర్లోని ఆస్కార్ వేదిక నుండి ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం వచ్చిన తెలుగు కవిగా నేనెంతో అదృష్టవంతుణ్ణి. నా పూర్వజన్మ సుకృతం, నా తల్లిదండ్రుల ప్రేమ, నా గురువుల అభిమానం, మీ అందరి ఆదరణే దీనికి కారణమని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నా జీవితాన్ని 3 భాగాలుగా విభజిస్తే, ఒకటి చల్లగిరిగా, రెండవది జూబ్లీ హిల్స్, మూడవది బెవర్లీ హిల్స్. చల్లగిరిగా మా ఊరు, పాట నేర్చుకున్న ప్రదేశం. జూబ్లీ హిల్స్ నేను పాట రాసిన ప్రదేశం. బెవర్లీ హిల్స్ నా పాటకు పట్టం కట్టిన, ఆస్కార్ పట్టం కట్టిన ప్రదేశం బెవర్లీ హిల్స్. పద్మ గారు చెప్పారు, ఇప్పటి వరకు నేను 95లో మొదటి పాట రాశాను, ఇది 2025. 30 ఏళ్ల ప్రయాణం నాది. మొదటి పాట తాజ్మహల్లోని మంచుకొండలో చంద్రమ. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన పుష్ప 2లో కూడా మొత్తం పాటలు నేనే రాశాను. ఈ 30 ఏళ్ల ప్రయాణంలో 870 సినిమాల్లో 3700కు పైగా పాటలు రాశాను. అయితే కొంతకాలం క్రితం వరకు నా జీవితంలో ఒకే ఒక స్వప్నం, ఒకే ఒక లక్ష్యం ఉండేది. ఏంటంటే అది జాతీయ పురస్కారం. ఒక్కటైనా సరే జాతీయ పురస్కారం, నేషనల్ అవార్డు పొందాలని నా జీవిత లక్ష్యం, జీవన స్వప్నం. ప్రతి సంవత్సరం పాట రాసేవాడిని, పంపించేవాడిని. ఫలితం వచ్చేది కాదు, పురస్కారం నాకు దక్కేది కాదు. అయ్యో అని బాధపడేవాడిని, బెంగపడేవాడిని, కుంగిపోయేవాడిని. మళ్ళీ కొత్త శక్తి, కొత్త బలం పుంజుకొని మళ్ళీ మంచి పాట రాద్దామని మళ్ళీ రాసి మళ్ళీ ప్రయత్నించేవాడిని. ఇలా 15 సంవత్సరాలు వేచి చూశాను, నిరీక్షించాను. ఒక్క జాతీయ పురస్కారం కూడా నాకు అందలేదు. అయితే 2 నెలల వ్యవధిలో మొత్తం కథ మారింది. 2023 ఫిబ్రవరి, మార్చి ఈ 2 నెలల్లో ఒక్క జాతీయ పురస్కారం పొందాలి, అందుకోవాలని తప్పించిన నాకు ఈ 2 నెలల వ్యవధిలో 4 అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. అందులో మొదటిది గోల్డెన్ గ్లోబ్, రెండవది క్రిటిక్స్ చాయిస్, మూడవది హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్, నాలుగవది అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రపంచంలోని కళాకారులందరి స్వర్ణ స్వప్నమైన ఆస్కార్ పురస్కారం నాలుగవది.
2 నెలల వ్యవధిలో 4 పురస్కారాలు లభించాయి. ఈ 4 పురస్కారాలు 4 అంతర్జాతీయ పురస్కారాలు లభించిన తర్వాత మళ్ళీ నేను ఎప్పటి నుంచో కలగంటున్న జాతీయ పురస్కారం కూడా లభించింది. ఒక రకంగా నేను 2018లో ఒకసారి లాస్ ఏంజల్స్కి బతుకమ్మ పండగకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత మిత్రులు మనం ఇక్కడికి వెళ్ళొద్దాం పదభయ్యా అని చెప్పేసి హాలీవుడ్ స్ట్రీట్ తీసుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత డాల్బీ థియేటర్ చూపించారు. ఏంటి భయ్యా అని అడిగితే ఇది డాల్బీ థియేటర్, దీంట్లో ఆస్కార్లు ఇస్తారంటే వెళదామా అని వాళ్ళు అన్నారు. నేను అన్నాను వద్దులేండి భయ్యా, ఆస్కార్ పురస్కారం ఇచ్చే ఆ ప్రదేశం మనకు సంబంధించిన రహితం, భావరహితం, ఉద్వేగరహితం, ఒక మనిషిలాగా ఒక యంత్రంలాగా నడుచుకుంటూ వెళ్ళాను. ఏం జరుగుతుందో తెలియదు. అలా వేదిక మీదకి వెళ్ళి ఆ ఆస్కార్ పురస్కారాన్ని ఇచ్చారు, పట్టుకున్నాను. అప్పటి వరకు చాలా పురస్కారాలు తీసుకున్న చెయ్యి ఇది. కొన్ని 40-50 పురస్కారాలు అందుకున్నాను. కానీ ఆ ఆస్కార్ పురస్కారం మాత్రం చాలా బరువుగా ఉంది. దాని బరువు 5 కేజీలు. కానీ ఆ క్షణం ఆ పురస్కారాన్ని పట్టుకున్న తర్వాత నాకు అనిపించింది దాని బరువు 5 కేజీలు మాత్రమే కాదు, 140 కోట్ల భారతీయుల కలల బరువు, 140 కోట్ల భారతీయుల గెలుపు బరువు, 140 కోట్ల భారతీయుల బరువుగా అనిపించింది. అది పట్టుకోగలను. ఒక్కసారిగా అలా పట్టుకున్నాను. నేను అప్పుడు మీరు చూస్తే తెలుస్తుంది యూట్యూబ్లో, కొంచెం అది బరువు ఉంటుందో దాని ఒక డంబుల్ లాగా అమ్మో ఇంత బరువు ఉంది అంటే ఒక చిన్న భావం కూడా వ్యక్తం చేశాను. పట్టుకున్నాను. 45 సెకండ్లు మాత్రమే మాట్లాడాలి ఆ వేదిక మీద. కీరవాణి గారు అన్నారు నేను మాట్లాడతలేండి, ఇద్దరిలో ఒకరే మాట్లాడాలని, నేను మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన తర్వాత నాకెందుకో 45 సెకండ్లు పూర్తవ్వలేదేమో, ఒక చిన్న లోపల ఒక చిన్న వచ్చేసింది. 40 సెకండ్లు అవ్వలేదు, ఒక సెకండ్ మిగిలిందేమో అని చెప్పేసి నేను గబుక్కున ఆ ఒక్క క్షణాన్ని తీసుకొని నమస్తే అనేసాను. అది లిఖించబడింది చరిత్రలో. నమస్తే అనే మాట లిఖించబడింది. అంటే మనల్ని మనం వ్యక్తపరచుకోవడానికి, మనల్ని మనం అభివ్యక్తీకరించుకోవడానికి, మనల్ని మనం ప్రదర్శించుకోవడానికి ఒక్క క్షణం చాలు. ఆ ఒక్క క్షణమే నమస్తే అని నా నోటి నుండి వెలువడిన క్షణం. అయితే ఈ ఆస్కార్ పురస్కారం కీరవాణి గారికి నాకు 2 వచ్చాయి, కానీ మా ఇద్దరికి వచ్చాయి, కానీ మాకు చెందింది కాదు, మా ఇద్దరికీ చెందింది కాదు. ఈ పురస్కారం రాజమౌళి గారికి చెందింది. ఈ పురస్కారం అత్యద్భుతంగా నాట్య ప్రదర్శన చేసిన రామ్ చరణ్ గారిది, ఎన్టీఆర్ గారిది, వాళ్లకు వెనకాల నాట్య శిక్షణ ఇచ్చిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారి, ఇదంతా కూడా అత్యద్భుతంగా చిత్రీకరించిన సెంథిల్ గారిది, పాటను అత్యద్భుతంగా ఆలపించిన కాలభైరవిది, రాహుల్ సిప్లిగంజ్ది. ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ పురస్కారం చెందుతుంది. కానీ మాకు మాత్రం వాళ్ళ తరపున మేము స్వీకరించామని, వాళ్ళ తరపున ఈ పురస్కారాన్ని మేము అందుకున్నామని సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. ఈ పాట నీకు తెలియదు, ఈ పాట రాజమౌళి గారు సందర్భం చెప్పిన తర్వాత ఈ పాట రాయడానికి నాకు పట్టిన సమయం 45 నిమిషాలు. ఎందుకంటే ఇలా ఇద్దరు ఆడుతున్నారు, పల్లెటూరు నేపథ్యం నుంచి వస్తారు, ఇద్దరు ఒక సందర్భంలో వచ్చిన అవమానానికి గురవుతారు, వాళ్ళు పాడుతున్నారు, వాళ్ళు ఆడుతున్నారు అని చెప్పిన తర్వాత ఏం రాయాలని ఆలోచించి పల్లెటూరి వస్తువులే తీసుకొని రాస్తే బాగుంటుందని అనిపించి, నేను పల్లెటూరు నుంచే వచ్చిన వాడిని కాబట్టి ఆ పాట రాయడానికి నాకు ఎక్కువ ఊహాశక్తి అవసరం లేకపోయింది. నా గ్రామీణ వాతావరణంలోకి ఒక్కసారి దూకితే ఆ జ్ఞాపకాలు, ఆ అనుభూతులు, అనుభవాలన్నీ కూడా పోగు చేసుకుని క్రోడీకరించి 45 నిమిషాల్లో పాట పూర్తి చేశాను. తీసుకెళ్లి రాజమౌళి గారికి వినిపించాను. బాగుంది అన్నారు. కీరవాణి గారు పాట తీసుకున్నారు. కంపోజింగ్ ప్రారంభించారు. కానీ కంపోజింగ్ అంత తేలిగ్గా అవ్వలేదు. పాట మొత్తం పూర్తయి పాట చిత్రీకరణకు వెళ్ళడానికి మాకు పట్టిన సమయం సంవత్సరం మీద 7 నెలలు. 19 నెలలు నిరీక్షించాం, 19 నెలలు వేచి చూసాం, 19 నెలలు వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి మార్పులు, చేర్పులు, కూర్పులు చేస్తూనే ఉన్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ పాటలోని సాహిత్యానికి కాదు నాకు పురస్కారం వచ్చింది, ఈ పాట రాయడానికి నాలోని సహనానికి పురస్కారం వచ్చిందని మనస్ఫూర్తిగా భావిస్తూ, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని విషయాలు చెప్పినా, పాట పాడితే ఆ జోష్, ఆ ఊపు వేరే ఉంటుంది. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాగు చేసినట్టు మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు గూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు. చిన్నప్పుడు మేము ఎర్రజొన్న రొట్టె ఎర్రజొన్న గడక తినేవాడిని. గడక ఎల్లిపాయ కారం తినేవాడిని. అందులో చిన్న నేపథ్యం, నలుగురం పిల్లలం, అమ్మ వ్యవసాయ పనులకు వెళ్ళేది. అవన్నీ కూడా అనుభవాలన్నీ కూడా పాటలోని ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు. నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు 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 విచ్చు కత్తిలాగా వెర్రి నాటు. దిరిపోయేలా దండనకర మోగినట్టు చెవులు సిల్లు పడేలాగా కీసు తింట కూసినట్టు ఏలు సిటికలేసేలా ఎవ్వారో సాగినట్టు ఏలు సిటికలేసేలా ఎవ్వారో సాగినట్టు కాలు సింధు దొక్కేలా దుమ్మారో రేగినట్టు ఒళ్ళు సమట పట్టేలా ఈ రంగం చేసినట్టు. నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 నా వీర నాటు 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 గడ్డ పాదలాగా చెడ్డ నాటు 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 ఉక్కపోతలాగా తిక్క నాటు. అమెరికాలో ఈ పాట విజయం సాధించిన తర్వాత ఒక గొప్ప సంఘటన జరిగింది. మా మిత్రుడు వెంకట్ అని చెప్పేసి ఆయన ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తుంటారు. ఆయన ఒక ఇంట్లో ఉండి ఒక పుస్తకం రాశారు, సంకల్ప వృక్షం అనే పుస్తకం రాశారు. రాసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్ వెళ్తే వాళ్ళ అమ్మాయి వాళ్ళ స్నేహితురాలు కొలీగ్ అనమాట, ఆవిడ తెల్ల అమెరికన్ అనమాట. ఆవిడ అడిగింది, వెంకట్ గారు మీరు ఆఫీస్కి ఎందుకు రాలేదంటే, వారం రోజులు లీవ్ పెట్టి ఇంట్లో ఒక పుస్తకం రాశానంటే, ఏంటి ఆ పుస్తకం అంటే సంకల్ప వృక్షం. అంటే మరి మాకిస్తే మేము చదువుకుంటాం కదా అంటే, మీకు అర్థం కాదండి, మేము రాసింది ఇంగ్లీష్లో రాయలేదు, తెలుగులో రాశాను, అదొక ఇండియన్ లాంగ్వేజ్, అదొక ప్రాంతానికి సంబంధించిన భాష, దాంట్లో రాశానంటే తెలుగు మీన్స్ దట్స్ నాట్ లాంగ్వేజ్ యునో అంది. అంటే తెలుగు అనే భాష మనకు తెలుసు, మనం దాంట్లోనే బ్రతుకుతాం, మనం దాంట్లోనే ఎదుగుతాం, మనం దాంతోనే బట్టే ఉంటాం. కానీ మన భాష ఉన్నట్టు ప్రపంచంలో కొన్ని దేశాల వారికి, కొన్ని భాషల వారికి తెలియదు. మొట్టమొదటిసారికి భాషకు గుర్తింపు, భాషకు గౌరవం వచ్చిన సందర్భం ఈ పాట తీసుకొచ్చింది. ఆ పాటలో భాగస్వామిని, ఆ పాటలో భావస్వామిని, ఆ పాటలో రాగస్వామిని అయినందుకు ఇంతకంటే నా జన్మ చరితార్థం అయ్యే సంఘటన మరొకటి ఏముంటుంది. ఈ సందర్భంగా అన్ని విషయాలు, అన్ని సంగతులు నాటు పాట గురించే కాకుండా మరొక్కసారి మీ అందరి కోసం మన టీచర్స్ మన ఎవరో అడిగారు, నాతో పాటు కూర్చున్న వాళ్ళ మన డైరెక్టర్స్ లో అడిగారు, మీ జీవితంలో మీకు బాగా పేరు తెచ్చిన పాట, మీకు బాగా నచ్చిన పాట, ఇన్ని వేల పాటలు రాస్తారు కదా, మీకు బాగా నచ్చిన పాట ఏంటంటే ఒక్కసారి ఆలోచించుకొని, ఎన్ని పాటలు బాగా నచ్చుతాయి, ఎన్ని పాటలు నచ్చితేనే నేను రాస్తాను, కానీ ప్రజాదరణ పరంగా నాకు అత్యంత పేరు, అత్యంత గౌరవం తీసుకొచ్చిన పాట మాత్రం ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రంలోని మౌనంగానే పాటే. అదే నా పాట ప్రథమ స్థానంలో ఉంటుంది. నా పేరు చెబితే ఆ పాట గుర్తొస్తుంది, ఆ పాట గుర్తొస్తే నా పేరు చెబుతారు. అలా నా పాటకు నాకు ఒక అవినాభావ సంబంధం ఏర్పరిచిన పాట మౌనంగానే ఎదగమని పాట అని చెప్తూ, ఆ పాటలోని కొన్ని పంక్తులు విజయరత్న విద్యార్థుల కోసం, తల్లిదండ్రుల కోసం. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గమనించుకో, చేతి గీత మార్చగా పిడికిలే బిగించరా, మారిపోని కథలే లేవని గుర్తుంచుకో, తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి, నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తర
ఫలించగా నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆదిను కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చాలా పాటలకు, నేను రాసిన పాటలకు పురస్కారాలు వచ్చాయి. ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ పురస్కారాలు వచ్చాయి. కానీ ఈ పాటకు ఏ సంస్థ ఏ ప్రభుత్వం ఎలాంటి పురస్కారాన్ని ఇవ్వలేదు. కానీ పురస్కారాలకు మించిన అరుదైన గౌరవం లభించిన సంఘటన ఒకటి జరిగింది. వనస్థలిపురంలో బ్లైండ్ స్కూల్ ఉంటుంది, అందుల పాఠశాల. ఆ పాఠశాలలో పిల్లలు పొద్దున్నే లేచి తమ దినచర్య ప్రారంభించడానికి ముందు ఈ పాటను తమ ప్రార్థనా గీతంగా ఆలపిస్తారు. పాట ప్రార్థనా గీతం కావడం రచయితకు అంతకంటే, రచయిత జీవితాన్ని అంతకంటే చరితార్థం చేసే సంఘటన ఏముంటుంది? ఈ పాట నాకు రాయడానికి అవకాశం వచ్చిన కీరవాణి గారికి, బెల్లంకొండ సురేష్ గారికి, గోపాల్ రెడ్డి గారికి ప్రతి సందర్భంలోనూ ప్రతి సభలోనూ వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియచేస్తూనే ఉంటాను. అట్లాగే విజయరత్న విద్యార్థుల కోసం ఇంకొక పాట పాడి నా ప్రసంగాన్ని ముగించబోతున్నాను. ఆ పాట నా జీవితంలో నేను చదువుకునేప్పుడు, పాట రాయడానికి నేను పూనుకుంటున్నప్పుడు, పాట రాసే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు నాకెదురైన సంఘటనలన్నీ కూడా ప్రోగు చేసి క్రోడీకరించి ఒక పాట రాశాను. అది సినిమాలో పెట్టాను. తర్వాత బడ్జెట్ పద్మనాభం అనే సినిమాలో ఆ పాట వచ్చింది. ఆ పాట మీ అందరి కోసం. ఎవరిని అనుకుండా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపను నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే, నారు నువ్వే, నీరు నువ్వే, కోత నీకే, పైరు నీకే, నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడం అన్నది మామూలు. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపన్ నువ్వే, ప్రశ్న నువ్వే. ఇలా నా 30 ఏళ్ల ప్రయాణం, నా 30 ఏళ్ల సాహితీ ప్రస్థానంలోని ముఖ్యమైన సంఘటనలోని విషయాలన్నీ కూడా మీ పిల్లల కోసం, మీకోసం ఇలా వెలిబుచ్చే అవకాశం నాకు ఇచ్చినందుకు విజయరత్న యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సామాన్య కుటుంబంలో, అతి సామాన్య కుటుంబంలో, అత్యంత కుగ్రామంలో పుట్టిన నేను ఆస్కార్ వేదిక వెళ్ళే వరకు అవకాశం నాకు వచ్చింది. అలాగే మీరు కూడా ఎన్నో విజయ శిఖరాలు మీరు చేరుకోవాలని, మీరు విజయ శిఖరాలు అందుకోవాలని, ఆస్కార్లే కాదు నోబెల్ బహుమతి పొందే ప్రతిభను మీరు పెంపొందించుకొని మీ జీవితంలో అత్యున్నత స్థాయికి, అత్యున్నతమైన ఎత్తులకు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, చిన్నపిల్లలందరినీ కూడా ఆశీర్వదిస్తూ, మరొక్కసారి ఇక్కడ ప్రసంగించే అవకాశం నాకు కలిగించిన విజయరత్న యాజమాన్యానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరి ప్రేమకు దూకినట్టు జాతరలో పోతరాజు